అయితే చాలా వరకు అందరూ చెప్తున్నారు లాస్ట్ డే కదా ఈరోజు బిగ్ బిలియన్ సేల్కి, ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కి. అయితే చూసిద్దాం, ఈరోజు సేల్ చాలా ఉన్నాయి. లాస్ట్ డే ఇంకా 9 అవర్స్ ఎంతో చూపిస్తుంది. అయితే మనం చూసినట్టయితే ఇక్కడ సేల్స్ అనేవి లాస్ట్ డే అయితే స్టాక్ అయితే ఉండిపోతే ఒకవేళ అప్పుడు ఆ టైంలో హై డిస్కౌంట్ పెడతారు స్టాక్ అయితే చాలా వరకు. అలాగే పోకో జస్ట్ చూద్దాం ఏదో ఒకటి. పోకో ఫోన్స్లో ఎక్స్ఎం ప్రో ఉంచాడు. ఎక్స్ఎం ప్రో డిస్కౌంట్ ఏమో నేను చూసేటప్పుడైతే చాలా తక్కువ ఉండేది డిస్కౌంట్ 1500, ఇక్కడ 2000 ఆఫ్ ఉంది ఇప్పుడు. అలాగే ఈఎంఐస్లో కూడా పెంచాడు డిస్కౌంట్ అనేది. ఇవ్వండి 2250 ఎంత ఉంది. అలాగే ఇంకా ఈఎంఐ ఇంట్రెస్ట్ కూడా ఉన్నది 3000 అలా పడుతుంది. మనకి డిస్కౌంట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది లాస్ట్ డే కాబట్టి. స్టాక్ అనేది ఉండిపోతే ఒకవేళ డిస్కౌంట్ అనేది పెడతాడు. అదే స్టాక్ అనేది లేకపోతే మనకి ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ ఉంటాయి ఈరోజు. ఇలా చూసినట్టయితే ఈఎంఐ చూడండి డిస్కౌంట్ చాలా ఎక్కువ వచ్చింది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిస్కౌంట్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు డిస్కౌంట్ అనేది పెంచుతారు కదా బ్రో అంటే. లాస్ట్ డే కాబట్టి మనకి ఎక్కువ డిస్కౌంట్స్ రావచ్చు, లేకపోతే డిమాండ్ బట్టి మనకి ఎక్కువ రేట్లో అమ్ముతారు ఒక్కోసారి. కాకపోతే మ్యాక్సిమం స్టాక్ అయితే ఉండిపోయినవన్నీ డిస్కౌంట్ ఎక్కువ అమ్ముతారు. చాలామంది అడుగుతున్నారు అమెజాన్ పే లెటర్లో కూడా నో కాస్ట్ ఈఎంఐ పడుతుంది. ఎస్ అండి, అంటే మనకి వితౌట్ కార్డ్ మనకు నో కాస్ట్ ఈఎంఐ తీసుకోవచ్చు అమెజాన్ పే లెటర్ నుంచి. ఫ్లిప్కార్ట్ కూడా ఇంకా చేస్తున్నారు, కాకపోతే ఫ్లిప్కార్ట్ అయితే టైం పడుతుంది. అమెజాన్ పే లెటర్ అయితే మనకి ఇప్పటి నుంచి ఉంది కాబట్టి చాలామంది అమెజాన్ పే లెటర్లో తీసుకుందాం అనుకుంటున్నారు. అన్ని ఫోన్స్ మ్యాక్సిమం ఆల్ ఫోన్స్కి అండ్ చాలా ఫోన్స్కి అమెజాన్ పే లెటర్ అయితే అప్లికేబుల్ అవుతుంది నో కాస్ట్ ఈఎంఐతో. చూడండి ఐక్యూ Z10R ఉంది, న్యూ 10R. ఇది మనకి ఇక్కడ చూపిస్తుంది నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్స్ అని అమెజాన్ పే లెటర్. ఎందుకంటే ఇది బెటర్ అని చెప్తాను. అమెజాన్ పే లెటర్ మనకి ప్రాసెసింగ్ ఫీజు అనేది పడదనమాట. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ ఫీజు అనేది 300 ఎంత పడుతుంది, 299 అనమాట. 300 అనుకోండి, 200 పడుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి 3000 అలా 6 monthsకి అలా మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట ఈ ప్రాసెసింగ్ ఫీజు. చూడండి ఇక్కడ చాలా వరకు ప్రాసెసింగ్ ఫీజు అయితే పడుతుంది, కానీ అమెజాన్ పే లెటర్కి మాత్రం పడట్లేదు. థ్యాంక్ యూ.